వాటిని మీరు ఏ విధంగా పరిష్కరిద్దాం అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. ఈసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి మేడం గార్ల ఆశీస్సులతో 27వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను బీఫామ్ ఇచ్చి నా మీద, నా వార్డు ప్రజల మీద నమ్మకంతో మళ్ళీ రెండోసారి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. గతంలో ప్రభుత్వం లేకున్నా కూడా మా ప్రియతమ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో, అమ్మ పద్మావతమ్మ గారి ఆశీస్సులతో ఈ వార్డులో వారి యొక్క ఆశీస్సులతోనే చాదనైనంత వరకు ఈ వార్డులో అభివృద్ధి చేసుకున్నాను నేను. అయితే గతంలో మేము గెలిచిన కొత్తలో 2020లో కరోనా రావడం జరిగింది. అది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. 2020, 2021లో మేము పడ్డ బాధలు కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరూ బాధలు పడ్డారు. మేము ఆ టైంలో నా మిత్రులు, మా శ్రేయభిలాషుల అండధైర్యాలతో ఈ వార్డులో ఎవరికీ ఇబ్బంది లేకుండా చాతనైనంత వరకు సహాయ సహకారాలు చేశాం. ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి వారికి కావాల్సిన కనీస సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించడం జరిగింది. మళ్ళీ ఒక సంవత్సరం గడవంగానే వరదలు వచ్చినాయి. వరదల్లో కూడా ఎవ్వరికి ఏ ఇబ్బంది కలగకుండా తెల్లవారుజాము 4 వరకు నిలబడి ఈ ఎర్రకుంట వాగుని శుభ్రం చేయించుకుంటూ ఎవరైతే నష్టపోయారో వారికి కూడా అమ్మ పద్మావతమ్మ గారి ఆశీస్సులతో కుటుంబానికి ఒక్కొక్కరికి 16,500 చొప్పున ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 2 సంవత్సరాలు గడుస్తుంది. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదోడికి అండాదండగా నిలబడే ప్రభుత్వం. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో, అమ్మగారి ఆశీస్సులతో ఈ కోదాడ నియోజకవర్గంలో 10 సంవత్సరాల నుంచి లేనటువంటి రేషన్ కార్డులు ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందినాయి. దానితో పాటు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి గారి ఆశీస్సులు ప్రతి కుటుంబానికి సన్నబియ్యం, పేదోడికి అందనంత రేట్లలో ఉన్నటువంటి సన్నబియ్యాన్ని రేషన్ షాపులలో అందించారంటే ఆ మా ఉత్తమ్ పద్మావతమ్మలది, మన కాంగ్రెస్ ప్రభుత్వానిది. కాబట్టి ఇంకొకటి, పేదవాడు కరెంట్ బిల్లుల కోసం ఇబ్బంది పడుతున్న ఉచిత కరెంటు, మహిళల కోసం ఉచిత బస్సులు, ఇలాంటి పథకాలు తేవాలి, చెయ్యాలి. అభివృద్ధి పదంలో నడవాలంటే కేవలం అది కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్కే సాధ్యమని నేను విన్నవించుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే గతంలో ఉన్న ప్రభుత్వం వల్ల కొన్ని అభివృద్ధి పనులు చేసుకోలేకపోయినాం. అయినా కూడా ఈసారి మా 27వ వార్డు ప్రజల ఆశీస్సులతో ముందుండి ఈసారి అమ్మ ఉత్తమ్ పద్మావతి గారి ఆశీస్సులతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి మా వార్డుని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఈ రోడ్లు, డ్రైనేజీలు, మిగతా మౌలిక వసతులు ఏమైతే ఉన్నాయో వాటిని మా వార్డు ప్రజలతో కూడా చర్చించుకొని ముందుగా ఉన్నటువంటి ఏవై సమస్యలు అన్నీ పూర్తి చేసుకునేందుకు అందరి సహకారాలతో ముందుకెళ్తానని చెప్పేసి మీ అందరి ఆశీస్సులు అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటను మనం అందరం నిలబెట్టుకొని మన వార్డు అభివృద్ధికై అందరూ తోడ్పడాలని చెప్పేసి విన్నవించుకుంటూ అందరికీ నమస్కరిస్తున్నాను. నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలని చెప్పేసి, నన్నందరూ ఆశీర్వదించి ఆదరించాలని చెప్పేసి కోరుకుంటూ మీ యొక్క అభ్యర్థి 27వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉత్తమ్ పద్మావతి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ పద్మావతి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే మనోడు, హస్తం గుర్తుకే మనోడు.